ఆ బంగారు రాజు గారు క్రైమ్ స్పాట్కి వచ్చాడు సార్. ఓకే, కర్రతో పిచ్చి మొక్కలు కొడుతూ ఏదో ఎతుకుతున్నాడు సార్. నన్ను హెల్ప్ చేయమంటావా? చిటికలో వచ్చేయండి సార్. కాలంలో నీళ్లు తక్కువగా పారుతున్నాయి సార్. నన్ను వచ్చి గేట్లు ఎత్తమంటావా? ఆ, ఎత్తగలరా సార్? అప్పనా ప్లీజ్ ఫోన్ పెట్టవయ్యా. ఆ, ఎంత చేసినా విలువ ఉండదు. సోమనాడిగా టైరచ్లు దీన్ని ఫాలో అయితే ఏమైనా దొరకచ్చు. మళ్ళీ ఎందుకు అయ్యాడు? అమ్మకి చూసాడు. నేను కాదు. ఈడు మనల్ని ఎందుకు ఫాలో అవుతున్నాడు? నీకుందరా? పంచర్ వేయించుకోవడానికి షాప్కి వచ్చాయి. ఆడెవడో ఈ ఊళ్ళోకి వెళ్ళినట్టున్నాడు. ఒరేయ్, వాడు బెయిల్ మీద బయటకు వచ్చిన బంగారాజా కదరా? అవునరా, ఆడికి ఇక్కడేం పని? రే బంగారాజు, ఏడ్రా? మా ఊరొచ్చా? ఏడు సంగతి? గేదెలు కొనడానికి వచ్చాను రా. మిమ్మల్ని చూసాక పనికిరారని అర్థం అయ్యి వెళ్ళిపోతున్నానులే. మా తోడు కారాలు తీయడం అలవాటైపోయింది. ఎంత గిర్రా ఈడికి, మనల్ని దున్నపోతూ పోలుతాడా? పదండి రా సంగతి చూద్దాం. చా, సీసీ రోడ్డు. బండి ఎత్తుకెళ్ళినోడు ఈ ఊళ్ళోనే ఉండుంటాడు. రాడు తీసాడు రా. చిన్న, మీ ఇంట్లో బర్రెలు ఏమైనా ఉన్నాయా? బా, కన్ఫామ్ రా, ఈ రోజు ఎవరికో ముడిందాడు చేతిలో. ఒరేయ్, ఎల్లేసి పట్టేసుకుందామా? నీ బొందరా, ఆయన చూసావా? ఆడి చేతిలో రాడ్డు ఉంది, ఖచ్చితంగా గన్ను కత్తి ఉండే ఉంటది. మరి ఏం చేద్దాం? పోలీసులకు ఫోన్ చేద్దాం. చెయ్యి మరి. హలో, ఎస్ఐ గారు. బండి మళ్ళీ ఇంట్లో కొంచెం చెప్పించుకోండు. మా జీవితం తాతనొరగాడు. కొడుక, నువ్వు చేసిన పనికి నా మీదకి వచ్చింది. నేనేం చేశాను రా? నీ అబ్బాయికి తెలీదా నువ్వేం చేసావో? ఈ బండి నాకు దొరికిందిరా. నీ బండి ఎక్కడైనా దొరుకుద్దా? రే, ఒక్క నిమిషం ఆగరా. మా అమ్మాయి దొట్టేసి చెప్తున్నాను రా. ఈ బండి నాకు నిజంగా దొరికిందిరా. ఇంకా నీతో మాట్లాడరా. అమ్మాయి దొట్టేసిన నమ్మవేంట్రా? ఆగరా కొడుక, ఆగరా, ఆగరా రేయ్. ఆగరా. ముందు నేను చెప్పేదేను రా. ఎరా, నన్ను చంపేస్తావా? నిన్నెందుకు చంపుతాను రా? ఆగరా. సారీ అండి. రే తాతనోలాగా ఆగరా రేయ్. ఏదవా, తప్పించుకున్నాడు. నేను చెప్పేదేను రా బంగారాజు. మారిపోయింది ఆడు. ఆడు పట్టుకోకుండా నన్ను పట్టుకుంటారేంట్రా? మాకు తెలుసులేరా ఏంటో. ఎస్ఐ గారు, మీకు ఫోన్ చేసింది నేనేనండి. ఎక్కడాడు? అక్కడ ఉంటా.
రండి సార్. నీకు ఇలాగే జరగాలరా, లేకపోతే నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? ఏయ్ కట్లిపో. నా పేరు కూడా చెప్పి ఇంకో 2 దెబ్బలేయాల్సింది. రై అదో రైట్. ఇంకో 4 దెబ్బలు కొట్టుంటే పోయిండేవాడివి. నేనే నయం కనీసం వారం అన్న టైం ఇచ్చాను. ఆ వారం కూడా బతికిలా లేవే. ఎవరినో చంపుదామని బయలుదేరా ఉంట కదా. నేను రావడం 2 నిమిషాలు లేట్ అయి ఉంటే వీళ్ళే నేను చంపేసేవాళ్ళు. మీరేంటి సార్ చంపినోడిని వదిలేసి నన్ను తప్పుతారు? చంపినోడేమో హాయిగా ఊళ్ళో తిరుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారా? అవును సార్, రండి చూపిస్తాను, రండి ఏంట్రా కంగారు మెలగెళ్ళ? చూపిస్తాను, రండి సార్. చూడండి సార్, ఆ బండి సోమనాయుడు గారిది. ఆడి 15,000 నేనే అమ్మాను. అది ఇక్కడికి ఎలా వచ్చింది? మీకు డౌట్ రావట్లేదా? అందులో డౌట్ రావడానికి ఏముంది? సార్, మర్డర్ జరిగిన దగ్గర బండి అచ్చులు నాకు కనిపించాయి. అంటే ఆయన చంపేసి తాతారావు గారే బండి ఎత్తుకొచ్చాడు. అమ్మా, అందుకే మీకు బాడీ దొరికింది కానీ బండి దొరకలేదు. నీకు అక్కడ దొరికిన టైర్ అచ్చులు ఈ బండివి అని గ్యారంటీ ఏంటి? ఆ ఎమ్ అనే అక్షరం నేనే చెక్కాను. అది పట్టుకుని ఇక్కడి వరకు వచ్చాను. ఏమంటే? అదంతా ఇప్పుడు ఎందుకులే. అడుగుతుందిగా చెప్పు. అంటే మంగరత్నంలో ఏం సార్? చెత్త నాయలంత ధైర్యం నీకు? నా పేరు టైర్ల మీద రాస్తావు నువ్వు? ఎందుకు రాసానో తెలీదా నీకు? ఎందుకు తెలీదా రాసావు? నీకు? చెప్పు, చెప్పు, చెప్పురా. నువ్వు చెప్పు. ఆగు. ముందు లోపల ఎవరున్నారు పిలు. పో వెళ్ళు. ముందది చూడు. ఎన్నోమి మొయ్. అది కాదు సార్, అంటే ఊరికే మీద మీద రైట్. సార్ ఆవిడికి నీ కర్మ. ముదనష్టపు చచ్చినోడు ఏదో ఓ రోజు ఇంటి మీదకి తెస్తాడని అనుకుంటానే ఉన్నా. అమ్మ మీ ఓడికి బండి ఎక్కడిది? మావోడికా? ఆ. ఆడు ఎదవని పిల్లని ఎవరు ఇవ్వటం లేదు బాబు. సార్ ఈమె పెద్ద సౌండ్ ఇంజనీర్. మనకు ఆ ఫెసిలిటీ కూడా ఉంది అంటే. అమ్మా మీ ఓడికి ఈ బండి ఎక్కడిది? అబ్బా, ఎందుకు అంత గట్టిగా అరుస్తావ్? నాకు బానే వినపడద్ది. అది అడిగినందుకే ఆడు ఇల్లు వదిలిపెట్టిపోయాడు. ఎక్కడికి వెళ్ళుంటాడో తెలుసా? ఏటి పెళ్ళా? అబ్బో నీకు అవలేదా? ఏం కావదు. సరిపోయింది. అమ్మ, మంగారం లోపల మీరు తీసుకెళ్ళవా? పదండి, పద. సార్ ఆడు ఎక్కడుంటాడు నాకు తెలుసు. నర్సీపట్నంలో లాడ్జ్ ఓనర్ కూతురు వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ? ఏటి మా ఊళ్ళో అజ్జీలో దొరికాడా? అక్కడ వేసేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడతావేంటి? ఆ? మా వాడు ఏం చేస్తున్నాడు? నీ పుత్రరత్నం కొంపకొస్తే కబురెట్టు. ఏటి మన ఊరు కొండల్లో రత్నాలు దొరుకుతాయని అడుగుతున్నావా? అదే నువ్వు ఆడదాకెళ్ళినా అనవసరమే. దొరకవు నువ్వేదంటే బాబు. అంతే. తీసుకెళ్ళు. దా తీసుకెళ్ళు. మానవరా, వచ్చి. నేను చెప్పేది వినిపించుకోరేటి? మీ కర్మ. మిమ్మల్ని ఎవ్వరు బాగా నీకు ముందే తెలుసు కదరా ఆవిడ బ్రహ్మచౌడని. ఇందాక అది చెప్తుంటేనే ఉష్షు ఉష్షు అన్నారు. అదంతా కాదు సార్. అడ్రస్ చెప్పాను కదా, పట్టుకుందాం పదండి. మనం అక్కడికి వెళ్ళేసరికి ఆడు ఉండడరా. నేను నర్సీపట్నం ఎస్ఐకి ఫోన్ చేస్తాను, సరేనా? మీరు ఇలాగే మీ పని కాదని తప్పించుకుంటూ తిరగండి. మీ పని కూడా నేనే చేస్తా. జరగండి రా. భయ్యా, మీ ఓనర్ గారు అమ్మాయి ఉందా? ఎవరు సంతోషియా? ఆ. పైన బట్టలారేస్తుంది.